నవంబర్ 2025 ఆంధ్రప్రదేశ్ రోడ్లపై రక్తం మరకలా మిగిలిపోయింది. ఉయ్యూరు మచిలీపట్నం రహదారిపై వేగం ఒక్క క్షణంలో నలుగురిని చీకటిలోకి నెట్టింది. కాకినాడ దగ్గర టైర్ పేలిన కారు ముగ్గురు బైక్ ప్రయాణికుల ప్రాణాలు తీసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యాధికారి తాతబ్బాయి దొర చెట్టును ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయారు. కోనసీమ జిల్లాలో బస్ డ్రైవర్ కు హార్ట్అటాక్ వచ్చింది. కానీ బస్ ను ఆపి 50 మంది విద్యార్థులను రక్షించాడు. ఒక ప్రాణం కోసం ప్రాణమిచ్చిన కథ. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి. భక్తి క్షణం విషాద క్షణమైంది. చేవెళ్ల దుర్ఘటన, ఒక లారీ ఒక ఆర్టీసీ బస్, ఒక్క నిమిషంలో 20 ప్రాణాలు. డ్రైవర్ తప్పు కాదు, ఆ సింగిల్ రోడ్, ఆ సిస్టమ్ వైఫల్యమే నిజమైన హంతకుడు. ప్రతి గోతు, ప్రతి నిర్లక్ష్యం ఒక కొత్త దుర్ఘటనకు విత్తనం. ఇప్పుడు వాడపల్లి లాంటి ఆలయాల్లో కూడా వేలాది మంది వస్తున్నారు. భక్తి మంచిదే, కానీ జాగ్రత్త ఇంకా మంచిది. రద్దీ ఉంటే నెట్టుకోకండి. ప్రమాదం కనిపిస్తే సహాయం చేయండి. డ్రైవ్ చేసే ముందు నిద్రపోయారా అని చూసుకోండి. ప్రతి రోడ్డు సురక్షితంగా ఉందా అని రిపోర్ట్ చేయండి. జీవితం ఒక్కటే వస్తుంది. సిస్టమ్ మారకపోతే ప్రతి నెల కొత్త దుర్ఘటనే వార్త అవుతుంది. సురక్షిత రోడ్లు మన హక్కు, జాగ్రత్త మన బాధ్యత.